రాయలసీమ లిఫ్ట్ పైన ఆంధ్రప్రదేశ్కు చుక్కెదురు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం పైన ఈఏసీ అభ్యంతరం. డిపిఆర్ మాటున చేసిన పనులన్నింటినీ ఆపి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తేవాలి. తవ్విన ప్రాంతాన్ని మొత్తం పూర్తి చేయాలి. తాత్కాలిక నిర్మాణాలు తొలగించాలి. రీస్టోరేషన్ కోసం తీసుకున్న చర్యలపైన ఏపీ అఫిడవిట్ను సమర్పించాలి. అఫిడవిట్లోని అంశాలకు సైట్ ఇన్స్పెక్షన్కు పొంతన లేకుంటే చర్యలు తప్పవు. మంత్రి ఉత్తమ్, సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖలకు స్పందన. ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో జరగాల్సి ఉండే. కేసీఆర్ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంగమేశ్వరానికి ప్రణాళిక గీసింది ప్రగతి భవన్లో. కేసీఆర్ రోజా ఇంటికి పోయి ఆడ పులుసు తిని రాయలసీమ రతనాలసీమ చేస్తానన్నాడో, దాని తర్వాత సీక్వెల్ ఏంది? జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్కు రావడం, ఆడ ప్రణాళిక గీసుకోవడం, దానికి కాంట్రాక్టర్గా మెగా కృష్ణారెడ్డిని ఎంచుకోవడం, ఇదంతా ఆడనే జరిగింది. ఇమ్మీడియట్గా స్టార్ట్ అయింది వర్క్. అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆనాడు ఈ రాయలసీమ లిఫ్ట్ని కట్టడానికి ప్రధానమైన కారకుడు. జగన్మోహన్ రెడ్డితో పాటు కేసీఆర్ కూడా కారకుడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెటర్ రాస్తా, లెటర్ పైన నిన్న ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ విషయంలో, పర్యావరణ అనుమతుల విషయంలో చాలా క్లియర్గా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు పైన ఏపీకి చుక్కెదురైంది. పర్యావరణ అనుమతులపైన ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుకు ఇప్పుడిప్పుడే ఈసీ అనుమతులు ఇవ్వబోమని చెప్పకనే చెప్పింది. ప్రాజెక్టు ఆపాలంటూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పోరాటం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రాసిన లేఖల ఫలితంగా ఆంధ్రప్రదేశ్కి ఈఏసీ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఈఏసీ మీటింగ్లో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను మార్చాలి అని ఈఏసీ నిర్ణయించింది. ఆ మీటింగ్కు సంబంధించిన మినిట్స్ను ఫిబ్రవరి 27వ తేదీన ఈఏసీ విడుదల చేసింది. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టిందని పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు ఈఏసీ మెంబర్ సెక్రటరీ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే దీనిపైన రైతు గవినోళ్ల శ్రీనివాస్, మహబూబ్ నగర్కు చెందిన రైతు, ఆయన వేసిన పిటిషన్ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. ఆ వాదనలు పరిగణలోకి తీసుకున్న ఈసీ కావాలంటే ముందు ప్రాజెక్టు సైట్ను పూర్వస్థితికి తీసుకురావాలని తేల్చి చెప్పింది. తప్పుడు వివరాలు ఇస్తే చర్యలు తప్పవు. ఈ డిపిఆర్ కోసం చేపట్టిన పనులు డిపిఆర్కి అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంటే చర్యలు తప్పవని ఈఏసీ హెచ్చరించింది. ఇట్లా మొత్తం అక్రమంగా తెలంగాణ నీళ్ళని ఎత్తుకపోవడానికి ఈ రాయలసీమ లిఫ్ట్ పథకానికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి ఈ ప్లాన్ వేసారు. ఎందుకు? మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్గా ఆయనకి లబ్ధి చేకూర్చడానికి ఈ వ్యవహారం అంతా నడిపించారు.